కథలు కన్నీళ్లు పెడుతున్నాయి. పాత్రలు పొగిలి పొగిలి ఏడుస్తున్నాయి. జీవిత సారాన్ని దోసిట్లో ఒడిసిపట్టి అనుభవాల ఉలితో చెక్కి చిత్రాలుగా మలచి భారతీయ చలనచిత్ర రంగానికే ఎనలేని గౌరవాన్ని తెచ్చిన సినీ మహర్షి కె బాలచందర్ మరి లేరు. ప్రతి కళలో ఆవేశం ఉందని, ప్రతి హృదిలో అనుభూతి ఉందని కదిలీ కదలక కదిలించే కదలికలతో చాటిన ఆ మేటి మేఘం ఇక ఏనాటికి వర్షించదు. శకం ముగిసింది, శోకం మిగిలింది. అయినా ప్రేమికుల మనసుల్లో మాత్రం ఎన్నటికీ అస్తమించడు ఈ బాలచంద్రుడు. మనిషికి మనసుంటుంది. ఆ మనసు గుండెలా గుప్పెడంతే ఉంటుంది. ఆ గుప్పెడు మనసులో ఎన్నో ఉప్పెనలుంటాయి. ఎన్నో వ్యధలు, కథలు, కన్నీళ్లు దాగుంటాయి. మరి మనసుకి మాట రాదుగా, ఆ మనసు మాటలు తెలిసేదెలా? ఈ ప్రశ్నకు సమాధానమే కె బాలచందర్. మౌనమే మనసు భాష అంటూ ఆయన సినిమా మాట్లాడింది. ఇప్పుడు బాలచందర్ లేరు, కానీ ఆయన సినిమా ఉంది. మనిషి మనసు ఉన్నంతకాలం ఆయన సినిమా మాట్లాడుతూనే ఉంటుంది. కె బాలచందర్ సినీ జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకునే ప్రయత్నంలో చేసిన ప్రత్యేక కార్యక్రమమే మా ఈ మౌనమే నీ భాష. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. ఈ జీవితమే ఒక నాటక రంగం అన్నారో మహానుభావుడు. కానీ నాటక రంగం మీద జీవితాన్ని ఆవిష్కరించారు కె బాలచందర్. జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా చదివి ఆ చదువులో డాక్టరేట్ పొందిన దర్శకులాయన. బాలచందర్ నాటకమే ఆ తర్వాత సినిమా అయ్యింది. ఆ సినిమాయే మనిషి జీవితానికి పట్టని అద్దమయ్యింది, పరమార్థమయ్యింది. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, నాటక రంగానివే మనసా, తెగిన పతంగానివే. ఎందుకు వలచేవో, ఎందుకు వగచేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. 1930 జూలై 9న తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలోని నందిలాం గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు కె బాలచందర్. చిన్నతనం నుంచే సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్న బాలచందర్ 12 ఏళ్ల వయసు నుంచే నాటకాలు రాస్తూ, ఆ నాటకాల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ, మరోపక్క చదువుకుంటూ జువాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఆ తర్వాత 1950లో చెన్నై నగరానికి చేరుకున్న బాలచందర్ ఏజీ ఆఫీస్లో అప్రెంటిస్ క్లర్క్గా చేరారు. అక్కడ ఉద్యోగం చేస్తూ మేజర్ చంద్రకాంత్ అనే నాటకాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రదర్శించారు. ఆ తర్వాత ఆ నాటకాన్నే తమిళంలోకి మార్చి ప్రదర్శించడంతో అది అపూర్వ ప్రజాదరణ పొందింది. ఆ నాటకం ఆధారంగా తమిళంలోనూ తెలుగులోనూ సుఖదుఖాలు అనే పేరుతో సినిమాలు రూపొందించారు. తెలుగులో మేజర్ చంద్రకాంత్ రోల్ని ఎస్వీఆర్ పోషించారు. ఆ తర్వాత ఆ నాటకాన్ని తమిళంలోకి మార్చి ప్రదర్శించడంతో అది అపూర్వ ప్రజాదరణ పొందింది. ఆ నాటకం ఆధారంగా తమిళంలోనూ తెలుగులోనూ సుఖదుఖాలు అనే పేరుతో సినిమాలు రూపొందాయి. తెలుగులో మేజర్ చంద్రకాంత్ రోల్ని ఎస్వీఆర్ పోషించారు. బాలచందర్ సినిమాలు నేల విడిచి సాము చేయలేదు. మధ్యతరగతి మనిషితోనే ఆ సినిమా నడిచింది. ఓ మిడిల్ క్లాస్ ఇంట్లో కనిపించే ఓ అమ్మ, ఓ అక్క, ఓ భార్య, ఇలా ప్రతి ఒక్కరూ ఆయన సినిమాలో కదిలే పాత్రలై కదిలించారు. కన్న తల్లి ప్రేమను కంచంలో పెట్టి అందిస్తున్నావా? అమ్మా, తల్లి కొడుకుల అనుబంధం చాలా గొప్పది. దానికి ఈ కిటికీ చాలదు. అన్నం కలిపి చేతిలో పెట్టు, లేకపోతే నోటికి అందివు. చిన్నప్పుడు ఎప్పుడు తినిపించావో ఏమో. వదినా, వదిన ఎక్కడా? ఇక్కడే పడుకుని ఉండాలి. వదినా, వదినా వస్తున్నా. బాబు ఏడుస్తున్నాడు, వినపట్టలా? వస్తున్నానమ్మా, ఇదిగో వస్తున్నా. డబ్బు దాహం తీర్చడానికి ఒక చెల్లెలు, ఆకలి దాహం తీర్చడానికి ఒక తల్లి, కామ దాహం తీర్చడానికి ఒక పెళ్ళాం. ఛీ, సిగ్గులేని జన్మ. సరిత, మీ అన్నగారు ఎందుకు కొరగాని వారు కావచ్చు. ఎన్నైనా చెడ్డ అలవాట్లుండొచ్చు. కానీ ఈనాటి వరకు ఆడవాళ్ల విషయాల్లో వేలెత్తి చూపేది ఏదీ లేదు. ఆయనలో ఒక్క సుగుణమైన మిగలాలి. అది కాపాడడానికే నన్ను నేను యంత్రంగా మార్చుకున్నాను.
అంతేకాని నువ్వన్న దాహం మాత్రం నాకెప్పుడమ్మా. బాలచందర్ సినిమాలు స్త్రీ వ్యక్తిత్వం ఆకాశమంతా అని చాటాయి. స్త్రీలోని బేలతనాన్ని చూపిస్తూనే ఆ స్త్రీ ఓ ఆదిశక్తిలా మారడాన్ని సభాష్ అనిపించేలా చిత్రీకరిస్తారు కె బాలచందర్. సమాజం కట్టుబాట్లను, సంప్రదాయపు అడ్డుగోడలను కూలగొట్టి నవ సమాజ స్థాపనకై నడుం బిగించమని ఆయన చిత్రాలు సందేశాన్ని అందించాయి. బలే బలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్, నీ మగసిరి గులామునోయ్ నీ అన్నని దాననోయ్. బలే బలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్, నీ మగసిరి గులామునోయ్ నీ అన్నని దాననోయ్. I don't know what you say. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తీయంది ఒక మాసే. That's all so much I say. I don't know what you say to me, but I have so much to say. I wanna fly with you up the sky and dance all the night. I can't help, darling, falling in love with you and only with you. I can't help, darling, falling in love with you and only with you. Come, darling, let's play the game. Come, darling, let's swing and sway. బలే బలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్. I wanna fly with you up the sky and dance all the night. నా గుండెలోన నీవే ఉయ్యాలలోగినావే, నా గుండెలోన నీవే ఉయ్యాలలోగినావే. Let's be merry, my darling. Hey, let's be merry, my love. Let's be merry, my darling. Hey, let's be merry, my love. ఈ మనసు చల్లినావో, ఏ మైకమిచ్చినావో, ఏ మనసు చల్లినావో, ఏ మైకమిచ్చినావో. One fine day you will be mine. It will be full of sunshine. One fine day you will be mine. It will be full of sunshine. నాతోటి నీ ఉండా, నాకు ఇంకేళ్ళ నీరెండా. నాతోటి నీ ఉండా, నాకు ఇంకేళ్ళ నీరెండా. Oh, come baby, let's have some fun. Round here there is no one. బలే బలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్. Oh, I wanna fly with you up the sky and dance the whole night. ఆయన సినిమాలు కల్పనలా అనిపించవు. మనింట్లోనో పక్కింట్లోనో కెమెరా పెట్టి లైవ్ ఇచ్చినట్టు అనిపిస్తాయి. అతిగా మేకప్లు, అతిగా ప్రవర్తించడం, ఇంకా అతిగా మాట్లాడడం ఆయన చిత్రాలలో పాత్రలకు అస్సలు రాదు. రియల్ షోలా అనిపించే రీల్ షో క్రియేట్ చేయడంలో బాలచందర్ మాస్టర్. కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నది, కుహు అన్నది, అది పూన విన్నది, ఓహో అన్నది. కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నది, కుహు అన్నది, అది పూన విన్నది, ఓహో అన్నది.
చేతిలయ కూర్చునో నాడు ఆరాగమే గుండె జతలో తానే శృతి చేతిలయ కూర్చునో అని తల్లి అన్నది అది పిల్ల విన్నది విని నవ్వుకున్నది కలలు కన్నది అని తల్లి అన్నది అది పిల్ల విన్నది విని నవ్వుకున్నది కలలు కన్నది కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నది కుహు కుహు అన్నది అది కూన విన్నది ఓహో అన్నది. దర్శక దిగ్గజం కె బాలచందర్తో తన అనుబంధం గురించి సహజ నటి జయసుధ మనసు మాటలు ఆవిడ మాటల్లోనే చూద్దాం. ఇంత గొప్ప డైరెక్టరు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా చరిత్రలో చాలా రేరు, చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ నేను కె బాలచంద్ర గారికి ఇస్తాను నేను. ఎందుకంటే ఆయన చేసిన చిత్రాలు చాలా గొప్ప చిత్రాలు. ముఖ్యంగా మహిళల కోసం, మహిళల మనస్తత్వం, మహిళల్లో ఉన్న ఆ పోరాటం, ఆ ఫ్రీడమ్ కోసం వాళ్ళు తప్పించడం, ఇవన్నీ చాలా బాగా చిత్రీకరించారు. ఆ క్యారెక్టరైజేషన్స్ని ఆ మోల్డ్ చేసి అలాంటి అంటే మహిళల్లో ఇంత ఒక పవర్, ఇంత ఒక గొప్పతనం ఉంటుందా అన్నది ఆయన చిత్రాల్లో చూడొచ్చు. అంటే మహిళలు మామూలుగా మనం కత్తులు పట్టుకుని తుపాకులు పట్టుకుని ఆ మహిళలు కాదు. ఈ మహిళ ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎలా ఫైట్ చేసి ఆ సిస్టమ్ నుంచి బయటికి రావాలని చేసే ప్రయత్నం ఈ ధైర్యంగా ఒక 30 years ముందు నుంచే ఆయన సినిమాలు తీశారు. ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే గంపాలకు, ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే గంపాలకు సరితూగదు ఏ గానము, నీకు ఎందుకు సందేహము, నీకు ఎందుకు సందేహము. నా మొదటి చిత్రం కె బాలచంద్ర గారితో అరంగేట్రం అని ఒక పిక్చరు. ఈ సినిమాలో ప్రమిళ, శివకుమార్ ఇద్దరు, అంటే సూర్య వాళ్ళ నాన్నగారు అప్పుడు, వాళ్ళు హీరో హీరోయిన్గా చేశారు. ఆ ప్రమిళ గారు సిస్టర్ బ్రదర్ రోల్స్లో నేను, కమలా హాసన్, జయచిత్ర, ఇంత అందరం ఒక 14 years నుంచి 16 years మ్యాక్స్. ఒక అమ్మాయి హీరోయిన్కి మాత్రం ఒక 19 years ఉండేది. అంత చిన్న చిన్న వాళ్ళం. ఆ సినిమా నుంచి నా ప్రయాణం కె బాలచంద్ర గారితో మొదలైంది. ఫస్ట్ ఆ సినిమా. దాని తర్వాత నేను కొన్ని వరుసగా, అంటే మేమేమైపోయామంటే తర్వాత కంపెనీ ఆర్టిస్టులు, నేను కానీ కమల్ కానీ తర్వాత కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వరుసగా చాలా సినిమాలు. అంటే ఒకవేళ మాకు చిన్న క్యారెక్టర్ ఉన్నా మేము చెయ్యాలి, మా మీద బేస్ చేసిన క్యారెక్టర్స్ ఉంటాయి. సడన్గా నెక్స్ట్ పిక్చర్లో 2 సీన్లు ఉంటాయి. అయినా నేను కానీ కమల్ కానీ ఎప్పుడు కాదనము, మేము ఆ సినిమాలు చేసేవాళ్ళం. రాజా ఇల్లు బాగుంది, కానీ మేడ మీద పోషణ దొరికిందా? ప్రమాదం కదా. బాబు మెట్ల మంచి కింద పడిపోతే ఇక్కడ చిన్న కటకటాల తలుపు వేయించమని చెప్పు, ఇల్లు గల ఆయనతో. బాబుని చూడాలనిపించింది, వచ్చాను. కొంచెం చిక్కినట్టున్నాడు. ఈ బొమ్మ బొంబాయిలో కొనుక్కొచ్చాను, బ్యాటరీతో నడుస్తుంది. స్విచ్ ఇక్కడ. వెళ్ళొస్తాను.
వారు యాక్టింగ్ నేర్పించినప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా ఒక్క సెకండ్ కూడా ఇలా కూడా మనం బ్లింక్ కూడా చేయకూడదు, అట్లా చూసి వాచ్ చేస్తూ చూడాలి. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ అనమాట. ఏమాత్రం ఒక టేకు 2 టేక్ ఆ రోజుల్లో, ఇప్పుడైతే వేరే అంత డిజిటల్. ఆ రోజులో ఫిలిం ఒక్క టేకు 2 టేక్, మ్యాక్సిమం 3rd టేక్ దాటిపోతే ఇంకా కోపం వచ్చేసి ఫిలిం వేస్ట్ అయిపోతుందని. మాకు కూడా ప్రతి ఒక్కళ్ళ కాళ్ళు వణికిపోయేది, చేతులు వణికిపోయేది, మాటలు రాదు, అంతా భయపడేవాళ్ళం. బాగా పాలిష్ చేసి అంతా బాగా మమ్మల్ని యాక్ట్ చేయించేవారు. సో అరంగేట్రం తర్వాత సొల్లెత్తాను నిனைக்கிறேன் అని ఒక సినిమా, దాంట్లో కూడా నేను, కమల్, మళ్ళీ జయచిత్ర గారు, శ్రీవిద్య గారు, తర్వాత ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆ సినిమా బాలచందర్ గారితో నేను యాక్ట్ చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయిందనమాట. అలాగే నా ఫస్ట్ హీరోయిన్ సినిమా, అంటే తర్వాత నేను ఫస్ట్ హీరోయిన్గా తెలుగులో లక్ష్మణ రేఖ అనే సినిమా చేశాను, కానీ ఫస్ట్ హీరోయిన్గా నాకు 5,000 రూపాయలకి నన్ను హీరోయిన్గా బుక్ చేసి, అంటే ఈ అరంగేట్రం, ఈ సొల్లెత్తాను నిனைக்கிறேன், తర్వాత నానవనిలై ఇలాంటి సినిమాల్లో వచ్చి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. నానవనిలైలో అందరు హీరోయిన్స్, 5 హీరోయిన్స్లో నేను ఒక హీరోయిన్. కానీ ఈ హీరోయిన్ ఊమై వెళిగళ్ళని వెయిట్ అంటిల్ డార్క్ లాగా అలాంటి ఒక ఇంగ్లీష్ పిక్చర్, చాలా ఫేమస్ పిక్చర్ ఆ రోజుల్లో. అంటే చాలా పాత సినిమా, నాకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన ఒక 10 years బ్యాక్ ఎప్పుడో వచ్చిన సినిమా. ఆ సినిమాని అలాగా ఒక ఇన్స్పిరేషన్తో ఆయన మొత్తం సినిమాలో అందరూ గుడ్డి వాళ్ళే క్యారెక్టర్స్ అంతా. ఆ సినిమాకి నాకు 5,000 రూపాయలకి నన్ను సైన్ చేసి నాకు 1,000 రూపాయలు ఫస్ట్ అడ్వాన్స్, పెద్ద అడ్వాన్స్. అంటే 1,000 రూపాయలు అంటే ఆ రోజుల్లో పెద్ద విషయం. కానీ ఆ సినిమా సగం సినిమా అయ్యాక ఆల్మోస్ట్ దగ్గర క్లోజ్ ఆ సినిమా లాగే ఒక సినిమా ఆల్రెడీ తీసేసి, అప్పుడు పెద్దగా మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ రోజుల్లో నెక్స్ట్ సెట్లో ఏమవుతున్నది అన్నది వెంటనే మనకి తెలుస్తుంది. ఆ రోజుల్లో కొంచెం కష్టం, ఎవరు ఏం సినిమా తీస్తున్నారని తెలియడం. సో ఆయనకి చాలా షాక్ అయిపోయింది. సగం సినిమా తీసేసిన తర్వాత ఒక సినిమా ఆల్మోస్ట్ అంటే కొంచెం దగ్గరలో ఉందంటే కూడా ఆయన ఒప్పుకోలేదు, మొత్తం సినిమా షెల్వ్ చేశాడు. కానీ ఆ సినిమాలో ఒక గుడ్డి అమ్మాయిగా నా చేత ఆయన యాక్ట్ చేయించాడు, ఇప్పటికీ మర్చిపోలేను అసలు. అంటే ఎంత గొప్పగా, అంటే ఆయనకి మగపిల్లలు అంటే మాకు పిల్లలు ఎందుకంటున్నానంటే అప్పుడంతా మా ఏజ్ అదే కాబట్టి, కమల్కి నాకంతా ఏదైనా తప్పు చేస్తే ఎక్కువ కమల్ని గసిరేవారు. ఎంత అంటే మహాప్రేమ ఆయనకి. అంత తన పిల్లలు, తన కుటుంబం తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి అంటే అది కమల్ హాసనే. సో అంత ప్రేమ అసలు. అంత కమల్ని కూడా ఎంత ఇది చేసి అంత బాగా అతని చేత యాక్ట్ చేయించి ఈరోజు కమల్ ఇంత గ్రేట్ యాక్టర్ అంటే ఇండియాలో, దానికి కారణం బాలచంద్ర గారు. జూనియర్ 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 ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు, ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు, అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు, అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు, ఒడ్డున పెరిగే గడ్డి పోసవు. తర్వాత ఇలా చాలా పెద్ద యాక్టర్స్. దాని తర్వాత ఆయన నాతో అపూర్వ రాగంగల్ అని ఒక సినిమా తీశారు. ఏమి గొప్ప చిత్రం అంటే, ఎంత బోల్డ్, ఎంత అంటే దాంట్లో కమల్ హాసన్ గారి నాన్నగారు మేజర్ సుందరరాజన్ గారు చేశారు. తెలియకుండా ఒక కమల్ హాసన్, యంగ్ కమల్ హాసన్ ఒక 19 ఏళ్ళ కుర్రోడు, 19 ఏళ్ళ కుర్రాడిని నా తల్లి శ్రీవిద్య. సో కమల్ వచ్చి నా తల్లితో ప్రేమలో పడతాడు, కానీ నా తల్లి అని అతనికి తెలియదు. నేను కమల్ హాసన్ నాన్నగారి మీద ప్రేమలో పడతాను, అంటే వాళ్ళ నాన్నగారు అని తెలియదు. అంటే నేను ప్రేమించే వ్యక్తికి 45-50 ఏళ్ళు, కమల్ హాసన్ ప్రేమించే వ్యక్తికి కూడా 45-50 ఏళ్ళు. సో అట్లాంటి ఒక బోల్డ్ సినిమా అపూర్వ రాగంగల్ నన్ను తీసి, అది తెలుగులో దాసనారాయణరావు గారు తీశారు, తెలుగులో బాలచంద్ర గారు డైరెక్ట్ చేయలేదు.
శ్రీవిద్య గారు, నా వేషం తెలుగులో మాధవి చేసింది, నేను కూడా యాక్ట్ చేయలేదు. ఆ అపూర్వరాగంగల్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ చాలా గొప్ప మీనింగ్. ఎందుకంటే బాలచంద్ర గారు కేవలం ఒక డైరెక్టరే కాదు, రచయిత. మెయిన్ ఫస్ట్ ఆయన రైటర్గా వచ్చారు. ఆ డైలాగ్స్ ఆయన రాస్తున్నప్పుడు అలాంటి డైలాగ్స్ ఏ లాంగ్వేజ్లో కూడా మనం రాయలేకపోయేవారు. ఎందుకంటే నేను వరుసగా ఆయనతో తమిళ సినిమాలు చేసిన ఇది కథ కాదు వచ్చినప్పుడు దగ్గరుండి చూశాను నేను. ఆ తమిళ్లో ఉన్న సెన్స్, ఆయన ఒక్క సెంటెన్స్ రాస్తే అది 3 సెంటెన్స్ కింద 4 సెంటెన్స్ కింద వచ్చేది. అది ఆ స్ట్రగుల్ ఏంటో, ఆ గొప్పతనం ఏంటో గణేష్ పాత్ర గారు లాంటి వారైతే చాలా చక్కగా చెప్పగలరు. బట్ నేను కూడా కళ్ళారా చూసాను. నేనే అసలు రావట్లేదే ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది, తక్కువ ఒక మాట చెప్పండి, ఒక మాటలో చెప్పండి అలా అని. సో దాన్ని చాలా అలా డైలాగ్స్ కూడా మా బ్రిలియంట్గా ఉండేవన్నమాట. ఈయన ముఖ్యంగా అపూర్వరాగంగల్ సినిమాలో ఆ లాస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు క్లైమాక్స్ సాంగ్ తీసేటప్పుడు ఒక ఆడిటోరియంలో తీసిన తర్వాత ఆ రోజు చెప్పారు, దీంట్లో మీ తల్లి కూతురు కలిసిపోతారు, అలాగే తండ్రి కొడుకు, అంటే తెలిసిపోతుంది వీళ్ళు అంతా రిలేటెడ్ అని. ప్రేమించిన వ్యక్తులు వేరే ఎవరో కాదు, అక్కడ మొగుడు పెళ్ళం అదే నా తల్లిని కమలాసన్ ప్రేమించాడు, కమలాసన్ తండ్రిని నేను ప్రేమించానని తెలిసిన తర్వాత ఎవరు పిల్లలు వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా చెప్పారు, ఇవాళ ఒక క్యారెక్టర్ వస్తుంది, మీ ఫాదర్ క్యారెక్టర్, జయసుధయ్య ఫాదర్ క్యారెక్టరు శ్రీవిద్యకి చెప్పారు, హస్బెండ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినాం, ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అని అంటే ఆడిటోరియం కాబట్టి జనం ఇదంతా ఎవరండి అని అంటే ఆ జనంలో కలిసిపోయి దూరంగా ఒక వ్యక్తి నించున్నాడు, గెడ్డంతా పెంచుకొని, అతని మీద ఒక షాలేసి, కొత్త ఇతను బెంగళూరు నుంచి వచ్చాడు, అతని పేరు వేరే కానీ సినిమా కోసం మార్చాము, అసలు పేరు అతని పేరు శివాజీరావు గాయక్వాడ్, కానీ మేము వచ్చి రజనీకాంత్ అని పేరు పెట్టాము. చిన్న క్యారెక్టరే, ఒక 2 ఫ్లాష్ బ్యాక్లో ఒక 2 సీన్స్ ఉంటుంది శ్రీవిద్యతో. ఇప్పుడు నీ ఫాదర్ వచ్చి అక్కడ నించుని ఉంటాడు మా మీ ఫాదర్ అని. సో నా చూడగానే అట్లా వెళ్తే రజనీకాంత్, దూరం నుంచి రజనీకాంత్. సో ఇట్లా మేమందరం, కె బాలచంద్ర గారు, నా సినిమా ఫస్ట్ సినిమా 12 కాపురం అయినా, బట్ నా కెరియర్ ఒక 5 years 6 years కంటిన్యూస్గా నేను వర్క్ చేసింది కె బాలచంద్ర గారితో. దాని తర్వాత ఆయన అని హిందీ పిక్చర్ తీశారు, ఆయన అని, అది మన జితేంద్ర గారును సేమ్ అరంగేట్రం అని మేము తెలుగులో తమిళ్లో చేసాము, దాన్ని హిందీలో మళ్ళీ ఆయన తీశారు ముంతాజ్ గారితో. మళ్ళీ ఆ క్యారెక్టరైజేషన్స్ కొన్ని అంత పిల్లల సిస్టర్స్ ఇది ఆ మళ్ళీ దాంట్లో ఒక పాటలో కొంచెం ఒక 2 సీన్స్ హిందీలో నా చేతను కమలాసన్ చేత చేయించారు. అలాగే నినైతాలే నిక్కు మన తెలుగులో దాని పేరు ఏంటో నాకు తెలీదు, కమల్, రజనీ అండ్ జయప్రద చేశారు ఒక సినిమా. దాంట్లో కూడా ఒక ఫోన్ బిట్ నాకు ఫోన్ చేసి చెప్పారు నువ్వే చేయాలని. కానీ మేము మేము ఆల్రెడీ పెద్ద హీరోయిన్స్, మేము ఎట్లా ఒక బిట్ జయప్రద హీరోయిన్స్ దాంట్లో ఒక్క బిట్ ఎట్లా చేస్తాను, లేని నీకు తెలీదు ఆ బిట్ గురించి ఎంతమంది మాట్లాడతారో నువ్వు చూడు జయసుధా అని చెప్పేవారు. అది చేయించారు. మీకు అసలు ప్రతి ఒక్కళ్ళు తమిళనాడులో ఇప్పటికీ మర్చిపోరు ఆ ఫోన్ బిట్. రజనీకాంత్తో మాట్లాడతాను, ఓన్లీ ఫోన్ బిట్ అది, అంత ఫేమస్ అయిపోయింది. సో చిన్న ఒక క్యారెక్టర్ కూడా దానివల్ల పేరు వచ్చే ఆ కెపాసిటీ కానీ ఆ టాలెంట్ కానీ ఒక ఆర్టిస్ట్కి గుర్తింపు రావడం అంటే అది బాలచంద్ర గారు సినిమాలోనే జరుగుతుంది. ఇంకా ఫైనల్గా తెలుగు సినిమా అని వచ్చేసరికి ఇది కథ కాదు చిత్రం తమిళ్లో అవర్గళ్ అని చాలా చాలా పెద్ద హిట్ అయింది. సుజాత గారు చేశారు. యాక్చువల్గా నాకు ఈ కన్ఫ్యూషన్, నా పేరు సుజాత కానీ అప్పటికే వచ్చి ఒక 2-3 సినిమాలు సుజాత అంటే అఫ్కోర్స్ బాలచంద్ర గారు నా పేరు మార్చలేదు, ఇంకోళ్ళు మీద మార్చారు. సో తమిళ ఇండస్ట్రీ వాళ్ళే నా పేరు మార్చింది కాబట్టి ఆ జయసుధగా నేను మారాను. సో ఆ సుజాత ఆ సినిమాలో ఆయన అన్నారు నీ పేరు నువ్వు సుజాత అని అట్లాగే అనేవారు అన్నారు. సో ఆ సుజాత చేసింది కాబట్టి అంత బాగా నువ్వు యాక్ట్ చేయాలి తెలుగులో, చాలా టఫ్, నాకు ఛాలెంజ్ అయిపోయింది. నేను సుజాత గారు నిజంగా చాలా బాగా చేశారు ఆ సినిమా అవర్గళ్. దాంట్లో రజనీకాంత్ గారు చేశారు, చిరంజీవి గారు చేశారు తెలుగులో నా హస్బెండ్ క్యారెక్టరు యాంటీ హీరో. సో ఆ క్యారెక్టరు రజనీకాంత్ గారు చేశారు. తెలుగులో మళ్ళీ కమల్ క్యారెక్టర్ కమలే చేశారు, తర్వాత శరత్ బాబు చేశారు అంతా. సో ఆ సినిమా తెలుగులో వచ్చేసరికి ఇంకా ఎంత భయం వేసేదంటే రోజు షూటింగు
కంపారిజన్ చేస్తారేమో, తిడతారేమో, అంటే మామూలుగా చెప్పలేమండి. ఆయన అంటే సెట్కి వచ్చేసరికి అలా మామూలుగా సెట్లో కాలు అడుగు పెడుతున్నప్పుడు ఇలా వణికిపోతూ ఉంటాం మేము. అంత భయం వేస్తుంది అనమాట. ఎట్లా చేస్తాము, ఎలాగో ఆయన కన్విన్స్ అవుతాడో కన్విన్స్ అవడో. ఆయన చేత అసలు నేషనల్ అవార్డు కానీ, నంది అవార్డు కానీ, ఫిలింఫేర్ అవార్డు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనకు హ్యాపీ ఉంటుంది. కానీ బాలచందర్ గారు షూటింగ్కి వెళ్ళి ఆ రోజు సెట్లో ఆయన చేత సబాష్ అన్నమాట తెగ యూజ్ చేస్తాడు ఆయన. సో ఆ సబాష్ అనిపించుకోవడం అంటే అది అన్నిటికంటే ఆస్కార్ అవార్డు వచ్చినంత ఇదనమాట మాకు. మనసుకు గిరిగిస్తే అది ఆగేదేనా. కాలి కడుపు లేదు, కడలి కంతు లేదు, గంగవల్లువాక మండలంలో ఎమిడేదేనా. ఊరికే మనసుకు గిరిగిస్తే అది ఆగేదేనా. కట్టుబాటు మళ్ళీ మళ్ళీ బసంతం వస్తే మల్లెకేల ఆకు చాటు. గాలి కడుపు లేదు, కడలి కంటు లేదు, గంగవల్లువాక మండలంలో ఎమిడేదేనా. ఊరికే మనసుకు గిరిగిస్తే అది ఆగేదేనా. కళా తపస్వి కె విశ్వనాథ్ బాలచందర్ మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదే బాధ అండి, చనిపోయినప్పుడే మాట్లాడాల్సి వస్తుంది. అది పెద్ద విషయం. ఎందుకంటే మనం కొన్ని విషయాలు ఏదో ఒక సందర్భంలో చెప్పుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. పొద్దున కూడా నేను ఒక విషయం చెప్పాను. నేను యద్భావం తద్భవతి అన్నట్టుగా మనం ఎలా అనుకుంటే అలా. ఆయన ఉన్నారు అనుకుంటే ఉన్నారు, లేరు 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 అనుకుంటే లేరు. కానీ నేను ఉన్నారనే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం, తెలుగు మన సినిమా అనేది ఉన్నంతకాలం ఆయన ఎక్కడికి పోరు. అండ్ హీ విల్ స్టే విత్ అస్ అండ్ హీ స్టేయింగ్ విత్ అస్. అందుకని ఇప్పుడు ఆయనకి నాకు ఉండే అనుబంధం ఏదో కొంచెంగా చెప్పండి అంటారు. కొంచెం, ఈ కొంచెం అనే మాటకు కూడా దేర్ ఇస్ నో పారామీటర్ లేదు దానికి. నాకు దాదాపు ఒక 30 ఏళ్ళుగా, అంటే నేను సౌండ్ రికార్డిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఆయన దర్శకుడుగా ప్రారంభించిన దగ్గర నుంచి ఏదో రకంగా మాకు అనుబంధం ఉంది. అయితే నిన్ననే నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటే నేనే మొట్టమొదటి సినిమా, నా తర్వాత బాపు గారు, ఆయన తర్వాత బాలచందర్ గారు సినిమాలు తీసినట్టు, సినిమాలు డైరెక్ట్ చేసినట్టు వచ్చింది. అంటే అంత మాత్రం చేత నేను 2 ఫిల్మ్స్ సీనియర్ అని కాదు, మేము ఎప్పుడూ సీనియర్ కాదు. ఆయన ముందర అందరం జూనియర్సే. ఎవరైనా సరే, నేనే కాదు, నా తరం వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆయన సినిమాలో అలాంటి ముద్ర వేసి వెళ్ళిపోయారు. ఆయన ప్రతి వాళ్ళకి ఒక సిగ్నేచర్ ట్యూన్ లాగా ఒక సిగ్నేచర్ ఉంటుంది కదా, అలాంటిది. తర్వాత మొన్న ఇంక విషయం నేను ఆయనతో పనిచేస్తున్నప్పుడు తెలిసింది ఏమిటంటే, ఆయన నాకంటే 4 నెలలు చిన్నట. అదేంటండి అంటే, నేను ఆయనకి పాదాభివందనం చేసే వాళ్ళల్లో నేను వెనకాడను. ఎందుకంటే
వంగలేకపోయినా మోకాళ్ళకైనా దండం పెట్టి వచ్చేస్తాను, నువ్వు పెట్టకూడదు నాకు, నేను నీకంటే చిన్న అన్నారు ఆయన. మీ వయసు కాదండి నేను పెట్టేది, మీ విద్వత్తుకి చిన్నవాడు. ఇప్పుడు నా తమ్ముడు కూడా నేను పెట్టుకోవచ్చు దండం. మీ యోగి వేమని చూస్తే, యోగి వేమని చివరి యోగి అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు కొండ గుహలోకి అన్నగారు అందరి జనంతో పాటు అన్నగారు వదిన గారు కూడా నుంచుంటారు. సన్యాసి అయిపోయాడు కాబట్టి అన్నగారు దండం పెడతాడు తమ్ముడికి. ఎంత గొప్ప నాగయ్య గారు నటించారు అక్కడ. అట్లాగా ఇవాళ బాలచంద్ర గారు అనే మాటే అసలు ఇండస్ట్రీలు ఇక్కడే కాదు, తమిళనాడు అయితే అఫ్కోర్స్ ఆయన ఎక్కున్నారు తిలకం అంటారు, శిఖరం అన్నట్టుగా. అలాగా మా అందరికి కూడా ఆయన అజ్ఞాత గురువు. ఆయన దగ్గర ఒక వారం పనిచేయాలని నాకు కోరిక. అది నేను పబ్లిక్ మీటింగ్లో చెప్పాను. ఆయన ఎదురుగుండా కూర్చుని ఉన్నారు, ఆయన బాపు గారు పక్కన కూర్చున్నప్పుడు అప్పుడు ఓపెన్గా చెప్పాను అనమాట. సార్ ఇది కేవలం మీటింగులో ఏదో చాలా అణుకువ నటించాలని, మీ మీద భక్తి ప్రకటించాలని కాదు సార్. ఇది నేను ఈ పండగలో భాగస్వామ్యం వహించడం వల్ల నిజంగా అలా అనిపిస్తోంది నాకు. నా మనసులో కోరిక ఏంటంటే ఒక్క వారం రోజులు మీరు కాఫీ కూడా నాకు ఇవ్వద్దు, నేను అక్కడ నుంచుంటాను, వచ్చి పనిచేస్తాను మీకు అని చెప్పాను. మీటింగ్ అయిపోగానే నన్ను పిలిచారు. ఇస్తారేమో ఇప్పుడు రమ్మంటారేమో అనుకున్నాను అని. என்ன விளையாட்டா இருக்கா, இவ்வளோ பெரிய டைரக்டர் ஆகிட்டேன்னு இப்போ நான் வந்து என்கிட்ட வேலை செய்கிறேன்னு சொல்கிறியா అంటే ఏమిటి నీకేమైనా ఆటలుగా ఉందా, ఇంత పెద్ద డైరెక్టర్ అయిపోయావు, ఇప్పుడు నా దగ్గర పనిచేస్తానంటున్నావు అని. అది ఒక మెప్పుగోలుగా మాట్లాడుతూ చివాట్లు పెట్టినట్టుగానే పెట్టారు. అంతటి మహానుభావుడికి ఆ కోరిక తీరకపోయినా ఈ మధ్యన కమల్ హాసన్ తీస్తున్నటువంటి సినిమాలో ఉత్తమ విలన్ అనేటువంటి సినిమాలో ఇద్దరం కలిసి నటించడం ఒక పెద్ద గొప్ప అనుభూతి. ఇన్ని అవార్డ్స్ నాకు వచ్చినాయి ఇవాళ, కానీ అదొక పెద్ద అవార్డు, వీటన్నిటికీ మించి అవార్డు అది. ఎందుకంటే అలాంటి వాళ్ళతో ఊరికినే హలో అంటే హలో అనుకోవటమో, ఆయన ఒక కప్పు కాఫీ తాగటమో కాదు, పక్కన కూర్చుని ఆయనతో పాటు ధైర్యంగా నటించగలగటం. ఆ ధైర్యాన్ని నాలో ఆయన, నేను పెద్ద డైరెక్టర్ ఇక్కడ ఉన్నాను, జాగ్రత్త కళ్ళు రోడ్డు దగ్గర పెట్టుకు చేయాలి అనేటువంటి చెప్పకుండానే ఆయన చేత ఆయన దగ్గర నటించడం అనేది నా గొప్ప అనుభూతి. Clapping. Start camera. One by one, take one. Action. చాలా మంది మేధావుల్లాగా సామాన్య జనాలకు అర్థం కాని సినిమాలు తీయలేదాయన. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అని రుద్రవీణలో సీతారామశాస్త్రి రాసినట్లు పామరులకు కూడా అర్థమయ్యే విధంగా తన చిత్రాలను రూపొందించారాయన. ఆయనే వెండితెర మీద సగటు మనిషి జీవిత చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన దర్శక శిఖరం కైలాసం బాలచందర్. సంక్షిప్తంగా కె. బాలచందర్. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేల, ఇక ఊరేల సొంత ఇల్లేల, ఓ చెల్లేలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. నన్నడిగి తల్లిదండ్రి కన్నారా,
తల్లిదండ్రి కన్నారా నా పిల్లే నన్నడిగి పుట్టరా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాథుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ భేదాలు ఉత్తవాదాలే ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. నిత్యం మనం చూసే ఎదుర్కొనే సమస్యలే ఆయన సినిమా కథలు. యువ హృదయాల ప్రేమ భావనల్ని మరో చరిత్ర చేశారు. నిరుద్యోగ భారతాన్ని ఆకలి రాజ్యంగా మలిచారు. మధ్యతరగతి ఆడపిల్లల భావోద్వేగాల్ని అంతులేని కథ చేశారు. వారి జీవితాన్ని చూపిస్తూ ఇది కథ కాదన్నారు. మన జీవితాల్లోని సంక్లిష్టతని సులభమైన శైలిలో అరటిపండు వలచిపెట్టినట్లుగా వెండితెర మీద ఆవిష్కరించారు కె బాలచందర్. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది భాష లేనిది బంధమున్నది భాష లేనిది బంధమున్నది మన ఇద్దరిని జత కూర్చినది మన ఇద్దరిని జత కూర్చినది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ చేతినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది చేసిన బాస శిలవలె నిలిచి చేసిన బాస శిలవలె నిలిచి చివరికి మంచై కరుగుతున్నది చివరికి మంచై కరుగుతున్నది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ చేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో. చాలా మంది మేధావుల్లాగా సామాన్య జనాలకు అర్థం కాని సినిమాలు తీయలేదాయన. తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అని రుద్రవీణలో సీతారామశాస్త్రి రాసినట్లు పామరులకు కూడా అర్థమయ్యే విధంగా తన చిత్రాలను రూపొందించారాయన. ఆయనే వెండితెర మీద సగటు మనిషి జీవిత చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన దర్శక శిఖరం కైలాసం బాలచందర్. సంక్షిప్తంగా కె బాలచందర్. మౌనమే నీ భాష ఓ మూగ మనస ఓ మూగ మనస